కాలేజ్‌లో జాయిన్ అయిపోవడంతో అయిపోదు డ్యూడ్. మనకిప్పుడే స్టార్ట్ అయితది అసలైన గేమ్. ఏంది గేమా? అసలేంది అని అనుకుంటున్నారా? అవును. సో, ఏందంటే మనకు తెలుసు జస్ట్ మనం కాలేజ్ లోపల అడ్మిషన్ తీసుకున్నాం అంతే. దాని తర్వాత చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. చాలా ఖర్చులుంటాయి. అందులోపల ఒకటి హాస్టల్. సో, హాస్టల్ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైతే పక్కా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే సో, మన లెవెల్‌కి తగ్గట్టుగా బడ్జెట్ లోపల హాస్టల్‌ని సెర్చ్ చేసుకోవాలి. సో, అందరి పేరెంట్స్ కూడా ఒకటే ఉంటది కదా! సో, తక్కువ ఖర్చు లోపల సో, ఎడ్యుకేషన్ అంతా అయిపోవాలి అని చెప్పి సో, కాలేజ్ ఫీజు కానీ, దాంతోపాటు హాస్టల్ ఫీ అవన్నీ కూడా మేనేజ్ చేయడం అంటే కష్టమే. కాబట్టి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే పక్కా ఆలోచిస్తాయి. ప్రతి మిడిల్ క్లాస్ ఫాదర్ కూడా వాళ్ళ పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే అందాలనుకుంటాడు. సో దట్ వాళ్ళ స్తోమతకు మించి వాళ్ళైతే కాలేజ్ లోపల జాయిన్ చేపిస్తారు. ఆల్రెడీ అడ్మిషన్స్ అయితే అయిపోయినాయి మ్యాక్సిమం. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అంటే వాళ్ళ ఏరియా లోపల అయితే ఉండదు కదా. సో దట్ బయట ఉండాల్సి ఉంటుంది, మంచి సిటీలో ఉండాల్సి ఉంటుంది. సో దట్ అక్కడ కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయాలంటే ఒక మంచి ప్లేస్ లోపల అయితే మనం అయితే ఉండి చదువుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు కాంప్రమైజ్ కారు. సో వాళ్ళు చదివిపిస్తారు, వాళ్ళకేం బర్డెన్ కాదు. బట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఒక 6 months 1 year అంటే ఏదో అప్పు తెచ్చి పెడతారు. 6 months 1 year అయితే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ సో మనకి 6 months 1 year కాదు కదా, ఆల్మోస్ట్ 4 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది మినిమం. ఫార్మసీ అయినా, బీపీటీ అయినా, అలైడ్ హెల్త్ సైన్స్ అయినా కూడా ఏదైనా కూడా మినిమం 3 to 4 years ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది ప్రతి కోర్స్కి. సో ఇక్కడ ఏంటంటే సో ఈ 4 yearsకి సో వాళ్ళైతే 1 year 2 years అంటే అప్పు చేసి పెడతారు. బట్ ప్రతి ఇయర్ అప్పు చేసి పెట్టాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా పాసిబుల్ కాదు కదా. సో ఈ వీడియో ఏంటంటే మెయిన్గా మన బడ్జెట్ లోపల, సో మన మిడిల్ క్లాస్లో బడ్జెట్ లోపల మంచి అఫోర్డబుల్ రేంజ్ లోపల మనం అకామిడేషన్ని ఎట్లా ఫిట్ చేసుకోవాలి. సో అకామిడేషన్ మంచిగా ఉండాల్సి ఉంటుంది, దాంతోపాటు ఫుడ్ అనేది మంచిగా ఉండాల్సి ఉంటుంది. సో ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటా సో మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనం ఎట్లా పొందాలి అని చెప్పి మనం అయితే ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. సో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తా. సో నాకు తెలిసిన అంటే లైక్ నేను కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుండి వచ్చిన కాబట్టి నాకు కూడా కొన్ని సో ఫెసిలిటీస్ తెలుసు. సో ఎట్లా ఉంటుంది బయట, ఏమేమి ఆపర్చునిటీస్ మనకి అవైలబుల్ ఉంటాయి, సో తక్కువ కాస్ట్ ఎక్కడవుతుంది, ఓకేనా. సో మరీ అంత కాస్ట్ లేకుండా మనం మొత్తం ఫ్రీగా సర్వైవ్ కావాలంటే కాము. సో మరీ హై స్టాండర్డ్స్ లోపల పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోము. సో ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి మొత్తం అని చెప్పి మనం అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిస్టిక్ ట్యూటర్. మన ఛానల్ లోపల మనం మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ చేసుకుంటాం. ఇఫ్ యూ ఆర్ న్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను మీ మెడికల్ జర్నీ లోపల త్రూ అవుట్ జర్నీ అయితే నేను మీకు గైడ్ చేస్తాను. సో ట్రస్ట్ మీ అండ్ వీడియో మొత్తం ఎండ్ దాకా చూడు. వీడియో ఎట్లుంది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్లీ వి డిస్కస్ అబౌట్ క్యాంపస్ హాస్టల్స్. సో ప్రతి కాలేజ్ కూడా వాళ్ళ కాలేజ్ లోపల క్యాంపస్ హాస్టల్ అనేది ఉంటుంది. సో ప్రైవేట్లో అయితే పక్కా ఉంటుంది, గవర్నమెంట్ విషయం పక్క పెడితే ప్రైవేట్ లోపల అయితే పక్కా ఉంటుంది. సో బాయ్స్కి కాకపోయినా కూడా గర్ల్స్కి అయితే పక్కా ప్రొవైడ్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళని అడగండి క్యాంపస్ హాస్టల్ ఉందా అని చెప్పి. సో వాళ్ళు చెప్తారు ఫీ స్ట్రక్చర్ ఎట్లుందని చెప్తారు. మ్యాక్సిమం అయితే వాళ్ళు తక్కువ ఫీ స్ట్రక్చర్ తీసుకుంటారు. సో బయటతో కంపేర్ చేస్తే మనకు కొంచెం తక్కువ అవుతుంది, ఫీ స్ట్రక్చర్ బాగానే ఉంటుంది. ఒకసారి చూసి మాట్లాడి ఫీ స్ట్రక్చర్ అంటే ఫీ ఏమైనా తక్కువ చేస్తారా అని చెప్పి కూడా అడిగితే బెస్ట్. సో ఈ క్యాంపస్ హాస్టల్ లోపల దే విల్ ప్రొవైడ్ అకామిడేషన్ అండ్ మనకి క్యాంపస్కి దగ్గర ఉంటుంది. అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది మనకి. అంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అట్లా ఏమి ఉండదు, క్యాంపస్ దగ్గర ఉంటుంది, క్యాంపస్ లోపలనే ఉంటుంది హాస్టల్. అండ్ దాంతోపాటు వాళ్ళు మీల్స్ ప్రొవైడ్ చేస్తారు, దాంతోపాటు మంచిగా స్టడీ అవర్స్ అట్లా కూడా ఉంటాయి. సో దట్ నీకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి క్యాంపస్ హాస్టల్ అయితే. సో దాని తర్వాత ప్రైవేట్ హాస్టల్స్. సో ప్రైవేట్ హాస్టల్స్ అనేది మ్యాక్సిమం అన్ని ఏరియాస్ లోపల అవైలబుల్ ఉంటుంది. ఎంత రూరల్ ఏరియా అయినా కూడా ఒక కాలేజ్ ఉంది అన్నప్పుడు ఆ ఏరియా లోపల పక్కాగా బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్స్ అవైలబుల్ ఉంటాయి. సో మనకి పక్కాగా అయితే హాస్టల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. డిపెండింగ్ అపాన్ దేర్ సో ఫెసిలిటీస్ నీకైతే అక్కడ ఫీ రేంజ్ అనేది ఉంటుంది. అరౌండ్ 3,500 to 6,000 7,000 8,000 దాకా అయితే ఉండే ఛాన్స్ ఉంటుంది డిపెండింగ్ అపాన్ యువర్ ఏరియా. సో మీ కాలేజ్ ఏరియాని బట్టి మీకైతే ఫీ అనేది ఉంటుంది. సో దట్ మనకి డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ఫీ అనేది ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. యూ కెన్
ఆస్క్ దెమ్ అబౌట్ ద ఫీ స్ట్రక్చర్, సో ఎట్లా ఉంటుందని చెప్పి, సో బల్క్గా పేమెంట్ చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి కూడా అడగవచ్చు. వాళ్ళు నీకు ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఒక 3-4 years ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడే ఉంటావు కాబట్టి, సో దట్ దే విల్ గివ్ యూ సమ్ డిస్కౌంట్ ఆల్సో. ఒకసారి అడిగితే బెస్ట్. అండ్ ఇక్కడ కూడా ఎట్లా అంటే, సో నీకు ఒక రూమ్ లోపల 4-5 ఉండే రూమ్స్ ఉంటాయి, 2 షేరింగ్ రూమ్స్ ఉంటాయి, సింగిల్ షేరింగ్ రూమ్ ఉంటుంది, 3 షేర్ రూమ్స్ ఉంటాయి, 4 షేర్ రూమ్స్ ఉంటాయి. సో అట్లా ఉంటుంది అన్నట్టు. సో దాన్ని బేస్డ్ కూడా, సో ఎంతమంది ఎక్కువ ఉంటే అంత తక్కువ మనీ అనేది ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద హాస్టల్ కెపాసిటీ. సో హాస్టల్ కెపాసిటీని బట్టి వాళ్ళైతే 2 షేరింగ్ 3 షేరింగ్ అట్లా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మనం అయితే సో ఒక స్టెప్ అయితే తీసుకోవచ్చు. వాళ్ళని అడగాల్సి ఉంటుంది. సో ఎంతమంది ఉంటారు రూమ్ లోపల, సో ఫుడ్ మెనూ ఎట్లుంటుందో అవన్నీ కూడా మనం మనీ పే చేస్తున్నాం కదా, సో దట్ మనం అయితే అన్ని డీటెయిల్స్ తెలుసుకొని మనీ కూడా, సో వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్పిన సిచ్యువేషన్ లోపల తక్కువగా మాట్లాడుకొని మంత్లీ అంత అయితే పే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దట్ ఇట్ డిపెండ్స్. ఒక్క హాస్టల్కే వెళ్ళి అక్కడే సెటిల్ అవుతాం కాకుండా ఒక 5-6 హాస్టల్స్ తిరిగి నీకు ఎక్కడ బెస్ట్ ఉంది అని అనిపిస్తే అక్కడైతే జాయిన్ అయితే బెస్ట్. ఆఫ్టర్ దట్ మనకైతే రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఒక రూమ్ని రెంట్ తీసుకొని, సో అన్నీ కూడా ఎక్విప్మెంట్ అంతా మనం కొనుక్కొని, సో ఎక్విప్మెంట్ ఇస్ నథింగ్ బట్ సో వంట సామాన్, ఇంటి సామాన్ అంతా కొనుక్కొని, సో ఐదర్ సింగిల్గా ఉండడమా లేకపోతే ఫ్రెండ్స్తో షేరింగ్ చేసుకొని ఉండడమా అనేది చేస్తే బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనే విషయానికి వస్తే మాత్రం మనకి నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది ఉంటారు అనే దాన్ని బట్టి మనకి బడ్జెట్ అనేది డిసైడ్ అవుతుంది అన్నట్టు. సో ఒక్కొక్క ఏరియా లోపల ఒక్కొక్కలా రూమ్ రెంట్ ఉంటుంది. అరౌండ్ 2,000 to 6,000, 7,000 and 10,000 దాకా డిపెండింగ్ అపాన్ దేర్ ఫెసిలిటీస్. సో కొన్ని రూమ్స్ లోపల ఏసీస్, సో ఫ్రిడ్జ్ వాళ్ళన్నీ ప్రొవైడ్ చేస్తారు ఓనర్స్, అట్లా ఉంటుంది. అండ్ నార్మల్గా నీకు రూమే ఇచ్చి ఫర్నిచర్ అట్లా ఏమి ఇవ్వకుండా కూడా కొన్ని ఉంటాయి. సో ఎంత కాదన్నా కూడా నీకు అరౌండ్ 4,000 to 6,000 అయితే రూమ్ రెంట్ అవుతుంది. సో నార్మల్గా ఒక 5,000 అనుకున్నా కూడా, సో నువ్వు ఒక్కనివే ఉంటే నీకు 5,000 అయితే రూమ్ రెంట్ అవుతుంది. దాంతో పాటుగా ఇంకొక 3,000 దాకా అయితే సో వంటకి అయితే ఖర్చు అవుతుంది. సో ఫర్ ఫుడ్ పర్పస్ ఇంకో మొత్తం కూడా 3,000 లోపల అయిపోతుంది ఒక పర్సన్ ఉంటే. అదే ఒక ఇద్దరు ఉన్నారనుకో, అట్లాంటి సిచ్యువేషన్ లోపల సో 4,000 లోపల ఇద్దరికి అయిపోతుంది. అండ్ ఒక ముగ్గురు ఉంటే సో 3,000 లోపల అయిపోతుంది. సో నలుగురు ఉంటే సో 2,000 అట్లా అయిపోతుంది. ఓకేనా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉన్న పీపుల్ ఉంటే అంత మంచిగా ఉంటుంది. సో ఒకసారి రూమ్ ఉంది అంటే, సో రూమ్ లోపల అందరం జాయిన్ అయినామంటే ఒక ఫ్యామిలీ లాగా ఉండి, సో అన్నీ కూడా వర్క్స్ షేర్ చేసుకొని మనం చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. సో ఎంతమంది ఉన్నారంటే లైక్ ఇక్కడ ఏమవుతుందంటే, సో మంచి గ్రూప్ లోపల ఉన్నావు అనుకో, మంచిగా ఎడ్యుకేట్ కావచ్చు. అండ్ కొంచెం డిఫరెంట్ గ్రూప్ లోపల ఉంటే అట్లే అయిపోతుంది. ఓకేనా. సో నువ్వు చూస్ చేసుకున్న గ్రూప్ని కూడా మంచిగా చూస్ చేసుకో. మామ వెళ్ళి చదువుకుందాం రా అనేటోని చూస్ చేసుకో, లేదరా బంకొట్టి సినిమాకి పోదాం అనేటోని వద్దు. ఓకేనా. సో చూస్ రైస్లీ, సో దట్ దానివల్ల ఏంటంటే నీ ఫ్యూచర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, నీ సర్కిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రూమ్లో ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీనే, బట్ దాంతోపాటు వర్క్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు వర్క్ అయితే ఉంటుంది. సో నీ అకాడమిక్స్ని అండ్ ఇక్కడ వర్క్ని అన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్. సో ఇది కొంచెం రిస్కీ, బట్ ఇది కూడా బెస్ట్ ప్లేస్ ఫర్ అకామిడేషన్. ఏంటంటే రిలేటివ్స్ హౌస్. సో మీకు ఎవరైనా రిలేటివ్స్ ఆ ఏరియా లోపల ఉంటే మాత్రం అక్కడ ఉండడం చాలా బెస్ట్. మంచి హోమ్ ఫుడ్ తినొచ్చు. ఓకేనా. సో మంచి కేరింగ్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఉంటుంది. సో ఏంటంటే, సో అంటే వాళ్ళు మంచి పీపుల్ అయితే అండ్ మంచిగా అడాప్ట్ చేసుకుంటే ఒక 4 years అక్కడ అయిపోతుంది. ఆఫ్టర్ దట్ యూ కెన్ షో యువర్ గ్రాటిట్యూడ్ ఫర్ దెమ్. ఓకేనా. సో మంచిగా గ్రాటిట్యూడ్ కూడా చూపెట్టచ్చు. వాళ్ళు కూడా చెప్పుకుంటూ, సో ఇక్కడ మా దగ్గర చదువుకున్నాడు, మా దగ్గర చదువుకొని మంచి ప్లేస్లో ఉన్నాడు అని చెప్పుకుంటారు. సో వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్, అంటే రిలేటివ్స్ లోపల మ్యాక్సిమం తీసుకోరు. అండ్ అయినా కూడా మనం ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి, హాస్టల్ అయితే అవుతుంది కదా అని చెప్పి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళకి మంత్లీ ఇస్తే వాళ్ళకి కూడా కొంచెం, వాళ్ళకి కూడా ఒక అడిషనల్ ఇన్కమ్ లాగా అవుతుంది. అండ్ మీకు కూడా ఒక మంచి హోమ్ ఫుడ్ అండ్ ఆ లవ్ అఫెక్షన్ అవన్నీ కూడా షేర్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ మంచి ప్లేస్ అనేది చదువుకోనికి ఉంటుంది. అండ్ కొంచెం బ్లడ్ రిలేషన్ కూడా పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఇది కొంచెం రిస్కీ, బట్ చూసుకొని చేసుకోరే. సో ఏవైగో ఇప్పటికెళ్ళి అసలైన వీడియో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి చాలా తక్కువ బడ్జెట్ లోపల, తక్కువ అంటే చాలా 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 తక్కువ బడ్జెట్ లోపల మనకి అకామిడేషన్ అయితే అవైలబుల్ ఉంది. అవి ఏంటంటే గవర్నమెంట్ హాస్టల్స్. ఓకేనా. సో బీసీ హాస్టల్స్ అంటాం. సో ఒకవేళ నువ్వు మీ ఫ్యామిలీకి
సో నీ సైడ్కి వెళ్ళి కొంచెం గ్రాటిట్యూడ్ చూపెడదాం అనుకొని. సో మీ సైడ్కి వెళ్ళి స్టూడెంట్ స్టేజ్ లోపల ఉన్నారు, మీరు ఇప్పుడు సంపాదించి పెట్టడం అంటే అది పాసిబుల్ కాదు. కాబట్టి మీ ఫ్యామిలీకి నీకు అంటే నీ సైడ్కి వెళ్ళి ఏదైనా హెల్ప్ చేద్దాం అనే థాట్ లోపల ఉంటే మాత్రం సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గవర్నమెంట్ హాస్టల్స్. సో ఇది ఏరియాని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం అన్ని ఏరియాస్ లోపల ఈ గవర్నమెంట్ హాస్టల్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఫుడ్ విషయానికి వస్తే హోమ్లీ ఫుడ్ లాగా కాకుండా కూడా యావరేజ్గా ఉంటుంది ఫుడ్, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మంచి అకామిడేషన్ అయితే నీకు దొరుకుతుంది. సో నీకు ఇక్కడ ఏంటంటే అకామిడేషన్ దొరుకుతుంది, వీళ్ళు ఏంటంటే స్కాలర్షిప్ తీసుకుంటున్నది ఆటోమేటిక్ గవర్నమెంట్ అనేది తక్కువ అంటే కట్ చేసుకుంటుంది. అంతా కొడితే నీకు స్కాలర్షిప్ ఎంత వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఒక 6,000 to 10,000 వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆ 6,000 to 10,000 అనేది వీళ్ళే తీసుకుంటారు. సంవత్సరం మొత్తం కూడా ఫుడ్ పెడతారు నీకు, ఓకేనా. సో వీక్లీ ట్వైస్ ఎగ్ ఉంటుంది, వీక్లీ ట్వైస్ చికెన్ ఉంటుంది. సో అట్లా ఉంటుంది ఫుడ్. నార్మల్గా ప్రైవేట్లో కూడా అంత మంచి అంటే ఫుడ్ విషయం లోపల ప్రైవేట్ గవర్నమెంట్ లోపల నార్మల్ అంతే ఉంటుంది, ఓకేనా. సో టిఫిన్స్ మార్నింగ్ టిఫిన్స్ అయితే అట్లాంటి ఆప్షన్ ఏమి ఉండదు, రైస్ పెడతారు. సో ఒకవేళ నువ్వు టిఫిన్ బయట చేద్దాం అనుకుంటే మాత్రం సో 30 రూపీస్ పర్ డే వేసుకుంటే మనకి సో 900 per month అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 1,000 రూపీస్ అవుతుంది. సో దాంతోపాటుగా ఇంకా నువ్వు బయట వేరే ఏదైనా ఫుడ్ తిందామనుకున్నా, మీల్స్ బయట తిందామనుకున్నా కూడా అట్లా తిన్నా కూడా నీకు నార్మల్గా పర్ మంత్కి 2,000కి వెళ్ళి 3,000 అయితే ఖర్చు అయితే, అంతకుమించి ఎక్కువ ఖర్చు అయితే కాదు, ఓకే. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. నువ్వు బయట ప్రైవేట్లు ఉంటే మినిమం 5,000 అవుతుంది, లేదు గవర్నమెంట్లో సో గవర్నమెంట్లో అడ్జస్ట్ అవుతా అనుకుంటే ఉండొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోపల. సో టిఫిన్ కాడ ఫుడ్ కాడ అడ్జస్ట్ అవుతుంది అన్న సిచ్యువేషన్ లోపల ఒక 15,000 to 2,000 అయితే నువ్వు పెట్టుకుంటే నీకైతే ఈజీగా సెట్ అవుతుంది. అండ్ మంచి ఫుడ్తో పాటుగా సో మంచి అకామిడేషన్ అయితే నీకు అవైలబుల్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ అన్ని ప్లేసెస్ లోపల అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ కేటగిరీ వైజ్ లోపల కూడా ఇవైతే అవైలబుల్ ఉంటాయి. అండ్ అన్ని కేటగిరీలకు కూడా సీట్స్ అయితే ఇస్తారు. సో బీసీకి బీసీ హాస్టల్ వేరే ఉంటుంది, ఎస్సీకి ఎస్సీ హాస్టల్స్ వేరే ఉంటాయి, ఎస్టీకి ఎస్టీ హాస్టల్స్ వేరే ఉంటాయి. సో అట్లా కమ్యూనిటీ అంటే హాస్టల్స్ ఉంటాయి అవైలబుల్గా. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఈ హాస్టల్స్ లోపల జాయిన్ కావాలనుకున్న మాత్రం మనకి సో కొన్ని ప్రోటోకాల్స్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అన్నట్టు. సో మన కాలేజ్కి వెళ్ళి బోనోఫైడ్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ ఒక అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి నేనైతే ఒక సపరేట్ వీడియో అయితే ఇస్తాను. సో బెస్ట్ బడ్జెట్ లోపల అంటే ఇది బెస్ట్. అండ్ కొంచెం నువ్వు ఖర్చు పెట్టుకొని బయట కూడా తినొచ్చు, ఓకేనా. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అడుగుతా. అండ్ దాంతోపాటు ఇంకొక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సో ఇది అన్నిటి దగ్గర అవైలబుల్ ఉండదు. సో ఇట్స్ అన్ అడిషనల్ అండ్ అన్నిటి దగ్గర అయితే అవైలబుల్ ఉండదు. సో ఒకసారి చూసుకొని మీ దగ్గర అవైలబుల్ ఉంటే మాత్రం సో జాయిన్ అవ్వాలి, ఓకేనా. సో కమ్యూనిటీ హాల్స్ అంటాం. కమ్యూనిటీ హాల్స్ అనేది కొన్ని ప్లేసెస్ లోపల ఉంటాయి. లైక్ హైదరాబాద్ లోపల అవైలబుల్ ఉంటాయి. అండ్ ఆ చుట్టుపక్కల రంగారెడ్డి ఆ ఏరియాస్ లోపల అవైలబుల్ ఉంటాయి. కమ్యూనిటీ హాల్స్ లోపల వీళ్ళు అకామిడేషన్ ఇస్తారు. ఓన్లీ అకామిడేషన్, ఫుడ్ అనేది మనమే వండుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని కమ్యూనిటీ హాల్స్ లోపల కొంచెం మంచి కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. అందులోపల వాళ్ళే ఫుడ్ కాంట్రాక్టర్స్ని పెట్టించి ఫుడ్ చేపిస్తారు. అండ్ వాళ్ళు మంత్లీ 1,000 or 2,000 తీసుకుంటారు ఫుడ్కి. సో అట్లా కూడా కొన్ని ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ కేటగిరీ. ఒకసారి మీ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకొని పోయి ఆ ఏరియాలో ఏమైనా కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయా అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారా అని చెప్పి అడిగితే వాళ్ళు అక్కడ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ఉంటుంది. ఒకసారి దాని గురించి కూడా తెలుసుకోవాలి. సో అక్కడ ఏంటంటే ఓన్లీ ఫుడ్కి నువ్వు ఖర్చు పెట్టుకుంటావు, ఓకేనా. అది కూడా ఒక 2,000కి వెళ్ళి 3,000 వరకు అయితే అవుతాయి. అంతకన్నా ఎక్కువ అయితే ఎక్కువ కావు, ఓకేనా. ఓన్లీ 3,000 రూపీస్ వరకు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ అకామిడేషన్ డీటెయిల్స్. సో ఐ థింక్ మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో మీ పేరెంట్స్ ఇచ్చే బడ్జెట్ని అండ్ నీకుండే నీడ్స్ని అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని ఒక హాస్టల్స్ని అయితే సెలెక్ట్ చేసుకో. సో ఆ హాస్టల్ అనేది సో నీకేందంటే అంటే ఎక్కడైనా ఉండాల్సిందే. ఆ హాస్టల్ ఏంటంటే నీకు కొంచెం కంఫర్ట్ అండ్ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటుగా నువ్వైతే ఒక మంచి గ్రాడ్యుయేట్ అయిన తర్వాత సో నీకు ఒక మంచి మెమొరీలాగా ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ పేరెంట్స్కి ఒక బర్డెన్లా కాకుండా ఉండాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని ఇవన్నీ క్రైటీరియా మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పి ఒక హాస్టల్ని అయితే సెలెక్ట్ చేసుకో. సో ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇఫ్ యూ లవ్ దిస్ వీడియో కింద కామెంట్ చేయి అండ్ లైక్ చేయి అండ్ మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయి. మే ఇట్ హెల్ప్స్ మెనీ పీపుల్. సో అందరు కూడా రీచ్ కావాలని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.